సోంపాక మ్యూజిక్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి హార్మోనీ హోమ్స్. ఈ కథ 2026వ సంవత్సరం జనవరి 15వ తేదీ సారంగా సాహితీ పత్రికలో ప్రచురించబడి పేర్గాంచింది. రచయిత్రిని గురించి చిరుపరిచయం. ఈ కథను రచించిన వారు వి. శాంతి ప్రబోధ గారు. తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ రచయిత్రి మరియు జర్నలిస్టుగా, కథ, నవలా రచయిత్రిగా మంచి గుర్తింపును పొందారు. బతుకు సేద్యం నవలతో పాటుగా మనం ఎటువైపు అనే కథ, ఇంతేకాకుండా వీరు రాసినటువంటి మరెన్నో రచనలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా సామాజిక అంశాలతో పాటుగా స్త్రీవాద దృక్పథంతో వీరు రచనలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం కథలోకి వెళదామండి. కథ హార్మోనీ హోమ్స్. రచయిత్రి శాంతి ప్రబోధ గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఒంటరిగా ఉండట్లేదు, కోలివింగ్లో ఉన్నానని శివాని ఎంత చెప్పినప్పటికీ అది సురక్షితమా? అసలు ఈ కోలివింగ్ ఏమిటి అని సరళ సందేహం పోవట్లేదు. కూతురు మీద ఉన్న ప్రేమ వారిలో మరింత ఆందోళన, అసహనాన్ని పెంచుతున్నది. హైదరాబాదులోని గచ్చిబౌలి. సాయంత్ర వేళ. పగలంతా ఆఫీసులో కంప్యూటర్ ముందు గడిపిన వేల మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే రోడ్డు అది. ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చిన ఉద్యోగుల వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. వాహనాలన్నీ చీమల బారులాగా కదులుతూ ఉన్నాయి. నగర లైట్ల మెరుపులో హారన్ల హోరు, ఇంజన్ల శబ్దాలు ఓ ప్రత్యేకమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాయి. బహుళాంతస్తుల భవనాల వెలుగుజిలుగులు, వాహనాల హెడ్లైట్లు కలిసి గచ్చిబౌలి రోడ్డును ఓ కాంతివంతమైన చిత్రపటంలా మార్చాయి. ఫ్లైఓవర్పై వెళుతున్నప్పుడు ఆ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తున్నది. వివిధ రకాల నియాన్ సైన్ బోర్డులు తమ ఉనికిని చాటుతూ కంటికి ఇంపుగా ఉన్నాయి. పాదచారుల సందడి కూడా ఆ సాయంత్రంలో ఓ భాగమే. ఆ రోడ్డు పక్కన దోశ, బిర్యానీ, రకరకాల చాట్ బండ్ల నుంచి వచ్చే మసాలా ఘుమఘుమలు ఆ చల్లగాలిలో ముక్కుపుటాల్ని తాకి ఊరిస్తుంటే ఆగిపోయే జనం ఆ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఈ జీవనలయలోంచి 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివాని తన కోలివింగ్ స్పేస్ హార్మోనీ హోమ్స్లోకి అడుగుపెట్టింది. ఆ అధునాతన కోలివింగ్ స్పేస్లోనే ఆమె ఉంటున్నది. హార్మోనీ హోమ్స్ శివానీకి కేవలం ఇల్లు కాదు, ఆమె కలలకు, స్వతంత్ర ఆలోచనలకు, స్నేహానికి, స్వేచ్ఛకు, ఆధునిక ఆకాంక్షలకు ప్రతీక. శివానీలాగా నగరానికి వచ్చే యువతకు ఈ కోలివింగ్ స్పేసు ఒక సౌకర్యము. కిచెన్, లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, లాండ్రీ, జిమ్, వైఫై, ఫ్రిజ్, టీవీ, రన్నింగ్ వాటర్ వంటి ఎన్నెన్నో సౌకర్యాలతో కూడిన ఇల్లు. అద్దె ఇంటిలో ఉండే ఖర్చులు, ఒంటరితనం, భద్రతా భయం లేకుండా అందరితో కలిసి ఉన్నానన్న మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ప్రదేశం. లోపలికి అడుగుపెడుతున్న శివానీని చిరునవ్వుతో పలకరించే స్నేహితుల ముఖాలు, తాకిన చల్లని గాలి ఆమె అలసటను తీర్చాయి. గోడలపై ఉన్న రంగుల ఆర్ట్, కిచెన్ నుంచి వచ్చే కాఫీ సుగంధంతో కూడిన వాతావరణం తన ఇంటిని గుర్తు చేసింది. ఇల్లు, అమ్మా నాన్నలను తలుచుకోగానే హృదయం బరువుగా మూలిగింది. రేపు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలో ఏమో. ఎంత చెప్పినా అమ్మా నాన్న మళ్ళీ మొదటికే వస్తున్నారు. మళ్ళీ అదే గోల, పెళ్లి గోల. అంతకు మించి ఈ లోకంలో మరేమీ లేనట్టు మాట్లాడుతున్నారు అని బాధగా నిట్టూర్చింది. 2 అడుగులు వేసేసరికి కిచెన్లోంచి నవ్వులు వినిపించాయి. తనలాగే కొన్ని లక్ష్యాలతో అక్కడ చేరిన కన్నడిగుడైన అర్జున్ గౌడ, బెంగాలీ మీరా భట్టాచార్య, తమిళ అమ్మాయి శ్రీ రంగరాజన్ ఏదో జోకు వేసుకుని పకపక నవ్వుకుంటున్నారు. అంతలో టపాకాయలు బాగా పేలుతున్నాయి. కారణం ఏంటో అంటూ వచ్చింది గుజరాతీ అమ్మాయి మోనా శర్మ. వాళ్ళని చూసి తాను వెళ్ళి వాళ్లలో కలిసింది శివాని. వారితో మంచి స్నేహం ఏర్పడింది శివానీకి. వయసులో 5-6 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ, మాట్లాడే భాషలు ఏమైనప్పటికీ అంతా ఒక కొత్త కుటుంబంలా మారారు. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన జీవితం అందుకుంటున్నారు. ఆఫీస్ అయ్యాక కోలివింగ్ మిత్రులతో కలిసి వంట చేస్తూ, సినిమాలు చూస్తూ, భవిష్యత్తు కలల గురించి చర్చిస్తూ శివాని సంతోషంగా గడుపుతున్నది.
అందరినీ చూస్తూ ఏ భయాలు లేకుండా ఇక్కడ నేనుగా ఎంత కాలమైనా ఉండగలను అని మరోసారి తన మనసులో అనుకున్నది. కానీ ఈ స్వేచ్ఛ ఆమె తల్లిదండ్రులకు భయంగా మారింది. కంటి మీద కునుకు పట్టనీయడం లేదు. విజయవాడ సమీపంలోని పల్లెలో జీవిస్తున్న సరళ రామకృష్ణుల జీవితం సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఆడపిల్లలకు పెళ్ళి, అత్తింటి ఆదరణే భద్రత అని సరళ నమ్ముతుంది. రామకృష్ణ అందుకు భిన్నమేమీ కాదు. శివాని భవిష్యత్తు గురించి సరళ ఎన్నో కలలు కన్నది. ఆ దంపతులిద్దరూ కూతురి కోసం రూపాయికి రూపాయి ముడివేశారు. ఆ సొమ్ముతో ఆస్తి అంతస్తు ఉన్న వరుడిని కానుకగా ఇవ్వాలని, ఘనంగా పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. కానీ ఆ కలలు ఇప్పుడు తమకు అర్థం కాని దిశలో పయనిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఒంటరిగా ఉండట్లేదు. కోలివింగ్లో ఉన్నానని శివాని ఎంత చెప్పినప్పటికీ అది సురక్షితమా? అసలు ఈ కోలివింగ్ ఏంటి అని సరళ సందేహం వీడట్లేదు. కూతురి మీద ఉన్న ప్రేమ వారిలో మరింత ఆందోళన, అసహనాన్ని పెంచుతున్నది. శివాని ఎంత వివరించి చెప్పినప్పటికీ ఆ మాటలు వారి చెవికి ఎక్కట్లేదు. ఆందోళన తగ్గట్లేదు. మానసిక అశాంతి పెరిగిపోతోంది. బిడ్డపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ తెలియని భయం వాళ్ళని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ క్రమంలోనే సరళ ఈ మధ్య చాలాసార్లు అదుపు తప్పి మాట్లాడుతున్నది. రామకృష్ణ తన ఆవేదనను, అసహనాన్ని, కూతురు నిర్ణయాలపై తన అసంతృప్తిని 1-2 సార్లు వెళ్ళగక్కినప్పటికీ చాలా వరకు అదుపులో పెట్టుకోవడానికి కష్టపడుతున్నాడు. ప్రతి ఆదివారం జరిగే ఫోన్ సంభాషణ వారి మధ్య సంఘర్షణ కారణమై దూరాన్ని పెంచుతున్నది. శివాని, ఈసారి చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమెరికాలో స్థిరపడ్డాడనో లేదా మరేదో దేశంలో ఉన్నాడనో సరళ చెప్పటం. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు ఇప్పుడు పెళ్ళి ఆలోచన లేదు. నా కెరీర్ మీద దృష్టి పెట్టాలి అని శివాని ఒక్కోసారి మెత్తగా చెప్పటం, మరోసారి తల్లిపై అరవటం, విసుక్కోవటం మామూలైపోయింది. ఆ తల్లి అదేమీ పట్టించుకోకుండా, మంచి సంబంధం వదులుకుంటావా, ఒకసారి వచ్చి వెళ్ళు అని బ్రతిమలాడటం. శివాని ససేమిరా ప్రతివారం ఉన్నదే ఇది. అక్కడ కూర్చున్న నీకు ఇక్కడ మా బాధ అర్థం కాదే. అయిన వాళ్ళు కాని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చస్తున్నాను అని సరళ కంటతడి పెట్టడం, కోపం, ఆందోళన కలిసి చాలా పరుషంగా మాట్లాడటం అవి శివాని గుండెలో గాయాలై గుచ్చుకుని మరింత పట్టుదల పెంచేవి. అమ్మా, నేను చాలా సంతోషంగా భద్రంగా ఉన్నానంటే వినవేంటి? అర్థం చేసుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇంటికి ఫోన్ చేయాలంటేనే భయం వేస్తోంది. ఎంతసేపు నీ గోల తప్ప నన్నెందుకు అర్థం చేసుకోవు అని శివాని గట్టిగా అరవటం వెనక తరతరాల మానసిక దూరం ప్రతిబింబిస్తున్నది. తల్లి బిడ్డల సంవాదం విన్న రామకృష్ణ ఒక్కోసారి కలుగజేసుకుని సర్ది చెప్పడానికి యత్నించేవాడు. చాలాసార్లు మనసులోనే బాధపడేవాడు. సరళ జీవితంలో సమాజం అదృశ్య గీతలు గీస్తున్నది. బంధుమిత్రులు కలిసినప్పుడు గతంలో లాగా పప్పన్న ఎప్పుడు అని అడగటం మానేశారు. ఒకరోజు శివానీకి కోలివింగ్లో ఉంటున్నదట కదా, పరువు మర్యాదలు గల ఇంటి ఆడపిల్ల అట్లా ఎలా ఉంటుంది? ఇట్లయితే ఇక ఆ పిల్లకి పెళ్ళైనట్లే అని దీర్ఘాలు తీస్తూ ప్రశ్నలు, వెటకారాలు. కోలివింగ్ హౌస్ అట, అంటే అదేంటో అని ఒకరంటే, ఎంత చక్కెర పులిమితే చెబితే మాత్రం అని మరొకరు అంటుండగా, కోలివింగ్ స్పేసా, అదో బ్రోతల్ హౌస్ లాంటిది అంటూ ఎగతాళిగా నవ్వింది మరొక ఆవిడ. పక్కింటి రాధమ్మ అయితే, పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట, అంటే ఎదురింటి వనజాతేమో. సరళ, పట్నంలో నీ కూతురు వెలగబెట్టే భాగవతం నీకు తెలుసో లేదో, మగాళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోందటగా, విచ్చలవిడిగా తిరుగుతోందటగా. ఏమోనమ్మా, ఎవరెట్టా పోతే నాకెందుకులే, ఏంటో పెదప కాలం పెదప బుద్ధులు అంటూ సాగదీసింది. గుండెలో 1000 కత్తులు దింపిన బాధతో విలవిలలాడింది సరళ. జులాయిగా తిరిగే తన అక్క కొడుక్కి శివానినిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది రాధమ్మ. కానీ అందుకు శివాని ఒప్పుకోలేదు.
అది మనసులో పెట్టుకుని రాధమ్మే ఆ విధంగా మాట్లాడించిందని సరళ అనుమానం. అయితే అప్పటికే ఒక వార్తాపత్రికలో కోలివింగ్ స్పేస్లలో ఆడ మగ కలిసి ఉండటం మన సమాజానికి సరిపడదు అని చదివి సరళ కలవరపడింది. వీరి మాటలతో నా బిడ్డ సురక్షితంగా ఉందా అని తీవ్ర సంఘర్షణకు లోనైంది. అటు కూతురు, ఇటు సమాజం, వీరిద్దరి మధ్య నలిగిపోతూ నిద్రపోని రాత్రులు ఎన్నో ఆమెకు. శివానీకి తన కలలు స్పష్టం. ఆమె ప్రముఖ కంపెనీలో ఒక కీలక ప్రాజెక్టు లీడ్గా పనిచేస్తోంది. తన స్టార్టప్ ఆలోచనకు ప్రణాళిక వేసుకుని రూపొందించే క్రమంలో ముందుకు సాగిపోతున్నది. తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్న తర్వాతే పెళ్ళి అని అనుకుంటోంది. అందుకే పెళ్ళి ఊసు ఇప్పుడే వద్దని స్థిర నిర్ణయంతో ఉన్నది. అమ్మా, నాన్న, దయచేసి నేను చెప్పేది వినండి. మీ ఇద్దరికీ నా భవిష్యత్తు గురించి ఆందోళన ఉందని నాకు తెలుసు. నాకు పెళ్లి చేసి మీ బాధ్యత తీర్చుకోవాలని తాపత్రయపడుతున్నారని నాకు అర్థమైంది. కానీ నా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో, ఎవరిని చేసుకోవాలో నాకు స్పష్టత ఉంది. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నేను ఇప్పుడు పెళ్ళికి సిద్ధంగా లేను. నాకంటూ కొన్ని లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా. దయచేసి నన్ను ఒత్తిడి చేయొద్దు. మీ ఒత్తిడి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని మరోసారి స్పష్టంగా చెప్పింది. మీరు నా ఆనందాన్ని, మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు కదా. అయితే నా స్వేచ్ఛను హరించే ప్రయత్నం మాత్రం చేయకండి. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి నిర్ణయం తీసుకుంటా. నా మీద నమ్మకం ఉంచండి అని ఎప్పటిలాగే వేడుకుంది. ఊళ్ళో వాళ్ళు, బంధుమిత్రులు వాళ్ళంతా ఎవరు? మీ వెంటబడి విసిగించడానికి. వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకండి అని మళ్ళీ మళ్ళీ చెప్పింది శివాని. కానీ ఆమె తల్లిదండ్రుల ఆందోళన తగ్గకపోగా మరింత పెరగసాగింది. అది ఆమెను బాధిస్తున్నది. ఓ రోజు వ్యక్తిగత విషయాలను పంచుకున్నప్పుడు హార్మనీ హోమ్స్లో స్నేహితులు ఆమెకు ధైర్యాన్నిచ్చారు. నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి ఉంది, కానీ నేను నా స్టార్టప్పై దృష్టి పెట్టాను. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ నా ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో నా లక్ష్యం నెరవేరబోతుంది. మీరా ఆనందంగా చెప్పింది. అవును మీరా, మన లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని చేరుకోవడానికి ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆలోచనగా అంది శివాని. అవునన్నట్లుగా తలూపింది మోనా శర్మ. నా తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది. అది నాకెంతో తృప్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది అంటూ తన విషయాలను పంచుకున్నాడు అర్జున్. ఆ కొత్త మిత్రుల మధ్య స్నేహబంధం బలపడుతున్నది. సంశయాలు దాటి ఒకరి కష్టం, ఒకరి సంతోషం రెండూ పంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకునేలా చేస్తున్నది. కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉన్నామన్న భావన లేకుండా చేస్తున్నది. ఒక శనివారం ఉదయం హార్మనీ హోమ్స్ బయట ఆటో ఆగింది. సరళ ఆటో దిగి చీరను సరిచేసుకుంటూ ఆందోళనతో నిలబడి హార్మనీ హోమ్స్ వైపు చూస్తున్నది. ఇక్కడేనా నా కూతురుండేది అని ఆ 6 అంతస్తుల భవనాన్ని తదేకంగా చూసింది. హార్మనీ హోమ్స్ అని బోర్డు చూస్తూ తనని చూసి శివాని ఏమంటుందో అనుకుంటూ ఒక్క నిమిషం తటపటాయింపుగా నిల్చుంది. వార్తాపత్రికలో చదివిన కోలింగ్ వ్యాసం, రాధమ్మ వాళ్ళ మాటలు సరళని తీవ్రంగా కలవరపెట్టాయి. నా బిడ్డ సురక్షితంగా ఉందా అని సందేహం మొదలైంది ఆమెలో. ఇంతింతై వటుడింతై అన్నట్లు అది పెరిగి ఆమెను నిలవనీయలేదు. ఇక ఆగలేక హైదరాబాదుకు చేరుకుంది. హార్మనీ హోమ్స్ ఎదుట నిలిచింది. చుట్టూ పరికిస్తూ బెరుకుగా లోపలికి అడుగుపెట్టింది. శరీరాన్ని పలకరిస్తూ చల్లని గాలి, కంటికింపుగా గోడలపై రంగురంగుల ఆర్టు, కిచెన్ నుంచి వచ్చే మసాలా టీ, కాఫీ వాసనలు, సోఫాలపై నవ్వుతూ మాట్లాడుకుంటూనో ల్యాప్టాప్లతో పనిచేస్తూనో యువకులు ఆమెకు కనిపిస్తున్న కొత్త ప్రపంచాన్ని చూసి సరళ చాలా ఆశ్చర్యపోయింది. ఇది నేను ఊహించినట్టు లేదని మనసులో అనుకుంది. శివానీని పిలుస్తారా? ఎవరినో అడుగుతున్న సరళ గొంతు విని ల్యాప్టాప్లో సీరియస్గా పనిచేసుకుంటున్న శివాని తలెత్తి చూసింది. వడలిన మొహంతో ఆందోళనగా కనిపిస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఏం జరిగింది
ఒక్క ఉదుటున లేచి ముందుకు వస్తూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నించింది. బిడ్డను చూసిన ఆనందం ఓ క్షణం ఆ మొహంపై మెరిసింది. శివాని, కోలివింగ్లో ఆడామగ కలిసి ఉంటారని విన్నాను. నువ్వు సురక్షితంగా ఉన్నావా? బావిలోంచి వణుకుతూ వస్తున్న గొంతుకతో బిడ్డను హత్తుకుంటూ అడిగింది. సరళ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది శివానీకి. అమ్మా, చూస్తున్నావుగా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు నాన్న ఎలా ఉన్నారు అని అడిగి అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకున్నాం. ఎప్పుడు బయలుదేరావో ఏంటో, ముందు ఫ్రెష్ అయి స్నానం చేద్దుకునరా. అంతలో నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తా అంటూ తన రూమ్లోకి వెళ్ళింది. ఆమెను కూడా తీసుకువెళ్ళింది శివాని. వేడివేడి కాఫీ తెస్తున్న అర్జున్ దగ్గర నుంచి తీసుకుని సరళకి అందించింది శివాని. ఆ సాయంత్రం శివాని రూమ్ బాల్కనీలో శివాని, సరళ కూర్చున్నారు. 5వ అంతస్తు నుంచి నగర లైట్లను చూస్తూ ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తోంది సరళ. తల్లి మనసును అర్థం చేసుకున్న శివాని, అమ్మా, కోలివింగ్ గురించి సమాజంలో చాలా అపోహలున్నాయి. నిజానికి ఇది కేవలం ఇల్లు కాదు, ఒక కమ్యూనిటీ. ఇక్కడ అందరం చిన్నపిల్లలం కాదు, అంతా ప్రొఫెషనల్స్, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. మేము ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోము. ఎవరి విలువలు వారివి, వాటిని గౌరవిస్తాం. 24/7 సెక్యూరిటీ, ఫింగర్ ప్రింట్ లాకులు, కమ్యూనిటీ నియమాలు వగైరా ఇవన్నీ మమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. నీకు తెలుసు కదా, నేను మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉండేదాన్ని. అప్పుడు నాకు ఇంటికి రావటం ఆలస్యమైతే, రాత్రి 10 తర్వాత వచ్చావా, ఒంటరి ఆడపిల్ల ఇలా పొద్దుపై రావటం ఏంటి, ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళు గుసగుసలాడేవాళ్ళు. పెళ్లి కాని ఆడపిల్లలకి సంసారాలుండే ఇళ్ల మధ్య ఇల్లు ఇవ్వకూడదని అనటం నా చెవిన చాలాసార్లు పడింది. నాకు అది చాలా ఇబ్బందిగా ఉండేదమ్మా. నేను ఏ తప్పు చేయకుండా వాళ్ళు నన్ను దోషిగా చూస్తుంటే ఉక్రోషం వచ్చేది. చాలా బాధగా ఉండేది. మానవ సంబంధాల విలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళను కొట్టాలన్నంత కోపం వచ్చేసేది. హార్మనీ హోమ్స్లో అలాంటి ఒత్తిడి ఏదీ లేదు. ఆ బాధ లేదు, ఆ ఒంటరితనం అసలే లేదు, అంత ఖర్చు లేదు. నాలాంటి ఆలోచనలు ఉన్నవారితో స్నేహం ఏర్పడింది. ఖర్చు చాలా తగ్గింది. నీటి బిల్లు, కరెంటు, ఇంటర్నెట్ అన్నీ చాలా తక్కువ. నా జీతంలో సగం నా స్టార్టప్ కోసం ఆదా చేస్తున్నాను. నా సమయం, శక్తి అన్నీ ఆదా అవుతున్నాయి. నా కెరీర్పై, నా కలలపై పెట్టగలుగుతున్నాను. ఒకరోజు ఆఫీస్లో నా సీనియరు కోలివింగ్లో ఉండటం పెళ్లి కాని ఆడపిల్లలకు సరికాదని ఏదో ఉచిత సలహా ఇవ్వబోయాడు. అతని గురించి నాకు బాగా తెలుసు. అందుకే గట్టిగా, నా జీవితం నా ఎంపిక, నేను సురక్షితంగా సంతోషంగా ఉన్నాను, ఈ స్వేచ్ఛ నాకు బలం ఇస్తుంది అని స్పష్టంగా చెప్పాను అంటూ తల్లి ముఖంలోకి చూసింది శివాని. మౌనంగా ఆలోచనలో ఉన్న సరళ, కానీ శివాని, వార్తాపత్రికలో చదివానమ్మా, కోలివింగ్లో పెళ్లి కాని ఆడామగ కలిసి ఉండటం సమాజానికి సరిపడదని. ఈ విధంగా చెప్పబోతుంటే మధ్యలో అందుకున్న శివాని సీరియస్గా, అమ్మా, వార్తాపత్రికలు సంచలనం కోసం ఏవేవో రాసేస్తుంటాయి. నువ్వు, నీలాంటి వారు తరాల తరబడి మోస్తున్న లోతుగా పాతుకుపోయిన భయాలు, పరువు, కట్టుబాట్ల బరువు ఇక్కడ ఉండే మేము మోయటానికి సిద్ధంగా లేము. నిజానికి కోలివింగ్లో అమెరికా వెళ్ళిన మన వాళ్ళు ఎప్పటి నుండో ఉంటున్నారు. అమెరికా దాకా ఎందుకు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై అన్ని చోట్ల ఈ పద్ధతి ఉంది. ఒకవేళ ఎవరైనా ఆకర్షణ ఏర్పడి సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధం ఏర్పడితే అది ఆ ఇద్దరి వ్యక్తిగత ఎంపికలు, నమ్మకాలు, వారి మధ్య ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తప్పు జరిగితే అది కోలివింగ్ వల్ల కాదమ్మా, అది అపార్ట్మెంటులోనో, హాస్టల్లోనో ఎక్కడున్నా జరగచ్చు. నిజానికి ఇక్కడ కఠిన నియమాలు ఉన్నాయి. నేను ఇక్కడ చాలా భద్రంగా, సురక్షితంగా ఉన్నానమ్మా. ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకు, నన్ను కంగారు పెట్టకు, సరేనా, స్పష్టంగా చెప్పింది శివాని. సరళ కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. శివాని, నీ చిన్నతనంలో నీకు చిన్న గాయమైన మేము విలవిలలాడేవాళ్ళం. ఈ మహానగరంలో నువ్వు ఒంటరిగా ఉంటుంటే మాకు బెంగగా ఉండదా, కంగారుగా ఉండదా? పెళ్లి చేస్తే నీకో తోడొస్తాడని ఆశపడ్డాం. నువ్వేమో వాయిదాలపై వాయిదాలు వేసేస్తున్నావు. వయసు పెరిగితే పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు రావచ్చు. అవన్నీ నువ్వు అస్సలు అర్థం చేసుకోవు. మన ఊరు వాళ్ళేమో ఆడపిల్లకి ఇంకా పెళ్లి చేయరా,
అనే ప్రశ్నలు. ఈ మధ్య ఇల్లు బాగు చేయించాం కదా, అది చూసి కూతురి సంపాదనపైనే బతుకుతున్నామని కొందరు నోటికొచ్చినట్లు వాగుతున్నారు. రాధమ్మ అయితే సరే నీ బిడ్డ విచ్చలవిడిగా తిరుగుతోంది అని నాతోనే అంది. అటువంటి మాటలు వింటుంటే నీకు మాత్రం బాధగా ఉండదా అంటూ కూతురి ముఖంలోకి చూసింది. శివాని గుండె బరువెక్కింది. అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతోంది. నీ భయాలన్నీ నీ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ శ్రేయస్సు కోరుకునే తత్వం నుంచి వచ్చాయి. కానీ సమాజం మారుతుంది. నీవు, నీ అమ్మ, నీ అమ్మమ్మ తరాల్లో ఆడపిల్లల జీవితంలో పెద్ద మార్పేమీ ఉండేది కాదు. కానీ మా తరంలో చాలా మార్పులు. మేము స్వతంత్రంగా ఆలోచిస్తున్నాం. నేను మా కంపెనీలో ఒక ప్రాజెక్టు నడిపిస్తున్నాను. నాకు ప్రమోషన్ తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు నా స్టార్టప్ పనులు. ఈ మాత్రం స్వేచ్ఛ లేకపోతే నేనుగా ఉండలేను. అనుకున్న పనులను అస్సలు సాధించలేను. ఆ రోజుల్లో పెద్దగా చదువుకోలేని నువ్వు నన్ను చదివించాలని పట్టుబట్టి చదివించావు. ఆడపిల్లకు చదువు అవసరం అని మరీ చెప్పావు. నీ పెంపకం వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. మన మధ్య జరుగుతున్న సంఘర్షణ వ్యక్తిగతమైనది కాదు. అది రెండు భిన్న ప్రపంచ దృక్పథాల మధ్య, రెండు తరాల మధ్య జరుగుతున్న ఘర్షణ. సంప్రదాయాలు, ఆధునికత, కట్టుబాట్లు, స్వేచ్ఛ, అపార్థాలు, అర్థం చేసుకోవాలనే తపన ఇవన్నీ కలగలిసి ఒక సందిగ్ధ వాతావరణాన్ని సృష్టించాయి అంటూ తల్లిని హత్తుకుంది శివాని. మరుసటి రోజు శివాని సరళను హార్మోని హోమ్స్ చుట్టూ తిప్పింది. కిచెన్లో మీరా, అర్జున్ దోశలు కాలుస్తూ నవ్వుకుంటున్నారు. లాబీలో శ్రీ ల్యాప్టాప్తో పనిచేస్తున్నాడు. సరళ ఆశ్చర్యపోయింది. ఇక్కడ అందరూ కలిసి గౌరవంగా ఉన్నారు. భద్రత 4 గోడల మధ్య కాదు, మనుషుల మంచి మనసుల్లో ఉంటుందనుకున్న సరళకి తమ మధ్య ఉన్న అదృశ్య గోడ నేలకూలిన భావన కలిగింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అవి భయంతో వచ్చినవి కావు, అపార్థం తొలగిపోయిన ప్రశాంతతవి. సరదా కబుర్లతో ఆ ఆదివారపు భోజన సమయం గడిచిపోయింది. అక్కడి వారు ఒకరి మాటను మరొకరు మన్నిస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ పనులు చేసుకోవడం చూస్తే సరళకు ముచ్చటేసింది. మీరందరూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది నేను ఊహించినట్లు లేదు అని శివానీతో చెప్పింది. సోమవారం శివాని సరళను తన ఆఫీస్కు తీసుకువెళ్ళింది. సమోసాలతో కాఫీ తాగుతూ ఆమె నడిపిస్తున్న ప్రాజెక్టు, స్టార్టప్ గురించి పంచుకుంది. సరళ కళ్ళల్లో గర్వం. నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నా భయం కరిగిపోతోంది అని కూతురి చేయి చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. శివాని, నీ సంతోషం, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాలో కొత్త శక్తి, ధైర్యం వస్తున్నాయి. ఇక నుంచి ఊరి వాళ్ళ సూటిపోటి మాటలు నన్ను తాకినా మనసులోకి తీసుకోను. నీ కొత్త జీవనాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. ఆ సంధ్యవేళ నగరాన్ని చూస్తూ సరళ చెప్పింది కూతురితో. శివాని నవ్వి, అమ్మా, నువ్వు నా జీవితాన్ని 2 రోజులుగా చూస్తున్నావు. నువ్వు చెప్పింది విని నాన్న కూడా అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ మేము మా జీవితాల్లోకి ఆధునికతను ఆహ్వానిస్తూ మా కెరీర్ నిర్మించుకుంటూనే సంప్రదాయ మానవ విలువలు, కుటుంబ విలువల్ని గౌరవిస్తున్నామమ్మా. మమ్మల్ని మేము ఎలా విస్తరించుకోవాలో తెలవని సందిగ్ధతలోంచి కాలానుగుణంగా నడుస్తున్నాం. నిజమైన భద్రత, పరువు బయట వ్యక్తుల తీర్పుల ద్వారా రాదని, మన నిజాయితీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారానే వస్తుందని ఎరుకలోకి వచ్చానమ్మా, మెరుస్తున్న కళ్ళతో అని తల్లిని గట్టిగా హత్తుకుంది శివాని. అమ్మా, ఈ హార్మోని మనిద్దరి మధ్య మాత్రమే కాదు, తరతరాల మనసుల మధ్య కూడా రావాలి అంటూ తల్లి కళ్ళల్లోకి చూసింది. సరళ మనసులో భయం కరిగి కొత్త నమ్మకం మొదలైంది. బయట హైదరాబాద్ నగర లైట్లు ఈ బంధానికి సాక్ష్యంగా మెరిశాయి. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు సబ్స్క్రైబ్ అవ్వాలని నా కోరిక. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.